ఎవరు రాకుండా మా సమస్యలు మమ్మల్ని పరిష్కరించుకోమంటే ఒక్క రోజు పరిష్కారం ఎనిమిది మంది వచ్చారో 9 మంది వచ్చారో 10 మంది వచ్చారో తెలియదండి. ఒక్క మీడియా వాళ్ళు ప్రజలు ఎన్నికల్లోకి వచ్చినప్పుడు తప్ప ఉత్తప్పుడు వచ్చి అక్కడ అడ్డగించినా సరే ఎవరు ఆపకుండా కారు మీద నుంచి కూడా వెళ్ళిపోవడానికి ప్రయత్నించారండి. ఒకసారి ఆడవాళ్ళందరూ అడ్డగించితే ఒక్క ఆయన దిగారు. ఏంటమ్మా ఏంటన్నది కూడా సమస్య అడగలేదు. అడగకుండా సరేనమ్మా అని మాకు ఇచ్చిన ఆ పత్రం తీసుకుని వెంటనే ఎక్కేశారండి. అసలు ఏమనుకోవాలి? ఇప్పుడు వాళ్ళు మేము వెలివేసామా? ఈ రాజకీయవేత్తలందరూ 14 కులాలు వెలివేశారు. సమాధానం చెప్పండి. వాళ్ళు అన్నారు కాదండి, వాళ్ళు అందరూ మమ్మల్ని వెలివేశారు. ఈ 10 మంది ఎందుకు రావాలి? ఆ మీడియా వారు చేసిన పరీక్షల వల్ల వీళ్ళందరూ వచ్చారు. లేకపోతే ఇంత మారుమూల గ్రామంలో ఉన్న వాళ్ళని బయట మారేయడం ఎలా వీలవుతుంది? అంతు చిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.